హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. నెట్వర్క్ బిజినెస్ సక్సెస్ఫుల్ సీక్రెట్స్. నెట్వర్క్ అంటే కొంతమంది సమూహంతో కలిసి చేసేటువంటి వర్క్ను నెట్వర్క్ అంటారు. వర్క్ అంటే మనం ఒక్కరిమే చేసేటువంటి వర్క్ను గవర్నమెంటు, ప్రైవేటు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ప్రతి ఒక్కటి వర్క్. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే నెట్వర్క్ అంటే పక్కా పార్ట్ టైం చేయాలి ఫస్ట్. ఎందుకంటే మీ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ రోజుకు మీరు 2 గంటలు లేదా 3 గంటలు కనుక కేటాయించినట్టయితే 100% మనం ఈ నెట్వర్క్లో సక్సెస్ కావచ్చు. మనం చేసేటువంటి పని మన ఫ్యామిలీ రొటేషన్కు, మన ఫ్యామిలీ ఖర్చులకు వెళ్ళిపోతుంది. కానీ మనం నెట్వర్క్ చేసినట్టయితే మన జీవితంలో సక్సెస్ కావచ్చు. వర్క్ వేరు, నెట్వర్క్ వేరు. వర్క్లో మనం ఒక్కరే ఉంటాం, కానీ నెట్వర్క్లో మన యొక్క టీం ఉంటుంది. మన టీం లీడర్స్ ఉంటారు, అప్లైన్స్ ఉంటారు, డౌన్ లైన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి మనకు సపోర్ట్గా ఉంటుంది. ఏదైనా వర్క్లో మనం ప్రమోషన్ కొట్టాలంటే ప్రైవేట్ జాబ్లో కానీ వేరే గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కొట్టాలంటే మనం ఒక్కరమే ఉంటాం. కానీ నెట్వర్క్ వచ్చేసి స్మార్ట్ ఏంటంటే, నెట్వర్క్ బ్యూటిఫుల్ ఏంటంటే మనకు అప్లయన్స్ హెల్ప్గా ఉంటారు, మనం ఉంటాం, టీం ఉంటుంది. కాబట్టి అందరు కలిసి మన యొక్క ప్రమోషన్కు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరూ పక్కా పార్ట్ టైంగా రావాలి. రోజుకు వాళ్ళకు విరామమున్న సమయంలో మాత్రమే చేసుకోవాలి. నెట్వర్క్లో ప్రతి ఒక్క నెట్వర్క్లో నో బాస్, నో టార్గెట్, నో లిమిట్, ఎంతనే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు నెట్వర్క్లో తెలుసుకొని నెట్వర్క్ గురించి రోజుకు ఒక 2 గంటలు పెట్టినట్టయితే పక్కా మనం ఒక 1 to 2 years మాత్రం తప్పకుండా నెట్వర్క్లో టైం కేటాయించాల్సిందే. ఎప్పుడైతే టైం కేటాయించకపోతే మనకు టైం కలిసి రాదు. చాలామందికి నాకు టైం లేదు అంటున్నారు. కాబట్టి టైంను న్యూటిలైజ్ చేసుకోవాలి. వేస్ట్ టైం చేయకుండా ఎక్కడెక్కడైతే వేస్ట్ అవుతుందో ఆ న్యూటిలైజ్ చేసుకొని మన టైంను సద్వినియోగం చేసుకోవాలి. టైం కాంపౌండ్ కానీ మనకు మ్యాన్ పవర్ పెరగంది, డబ్బులు రావు. మనం సింగిల్గా ఎన్రోల్ చేసినా కూడా మనం అట్లే ఉంటాం. టీం వర్క్ చేయాలి. కాబట్టి నెట్వర్క్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేమ్స్ లిస్ట్ బిల్డ్ చేయాలి. నేమ్స్ లిస్ట్ అంటే ప్రతి ఒక్కరి మొబైల్లో 200 నుంచి 500 వరకు ఫోన్ నెంబర్లు ఉంటాయి. లేదంటే కొంతమందికి 1000 మంది కూడా ఉండొచ్చు. అందులో ఏం చేయాలంటే తప్పకుండా ఒక 3 కేటగిరీ చేయాలి. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. మనకు బాగా దగ్గర క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఫస్ట్ కేటగిరీ, మామూలుగా మాట్లాడినటువంటి వ్యక్తులు, అప్పుడప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులకు సెకండ్ కేటగిరీ, ఇంతకుముందు పరిచయం ఉన్న గత 5-6 సంవత్సరాల నుంచి ఎవరైతే కాంటాక్ట్లో అప్పుడప్పుడు ఉండి వాళ్ళతోని ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నామో అలాంటి 3వ కేటగిరీ చేయాలి. వాళ్ళకు కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ చేయాలి. ఎప్పుడైతే వారితో ఫోన్ మాట్లాడేటప్పుడు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు లాస్ట్. వాళ్ళకు డ్యూటీకి వెళ్ళే టైంలో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకు ఫ్రీ ఉన్నప్పుడు మైండ్ ఫ్రెష్ ఉంటుంది పొద్దున. కాబట్టి అప్పుడే మాట్లాడి వాళ్ళతో బిజినెస్ గురించి మాట్లాడి ఒకటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఉంది. పక్కా పార్ట్ టైం మీరు చేసే పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు సైడ్ ఇన్కమ్ లాగా నెలకు ఒక 20-30 వేలు సంపాదించుకోవచ్చు అని వాళ్ళకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వారితో మాట్లాడినప్పుడు ఒకే వాళ్ళు టైం ఇస్తారు. ఆ టైంను కనుక మీరు రాసి పెట్టుకోవాలి, డైరీలో రాసి పెట్టుకొని వాళ్ళకు కరెక్ట్గా అర్ధగంట ముందు మేము వస్తున్నామని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ముఖాముఖి కలిసి మాట్లాడమా, లేదంటే ప్లాన్ చెప్పడమా, లేదంటే వాళ్ళకు ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ కంపల్సరీ వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ యొక్క విజన్ తెలుస్తుంది వాళ్ళకు. ఎవరికైతే బిజినెస్ యొక్క విజన్ తెలుస్తుందో వాళ్ళు మాత్రమే బిజినెస్లో లైఫ్ టైం ఉంటారు, ఎక్కువ రోజులు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకు బిజినెస్ విజన్ తెలవాలంటే కంపల్సరీగా మీటింగ్స్ లేదా ఫంక్షన్స్కు మనం కంపల్సరీ వాళ్ళను ఇన్వైట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎస్టీపీ అంటాం. ఎస్టీపీ అంటే షో ద ప్లాన్. బిజినెస్ గురించి పర్టికులర్గా 10 నుంచి 20 నిమిషాల్లో కంప్లీట్ చేసి ప్రజెంటేషన్ మీకు ఏ విధంగానైతే వాళ్ళకు మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఆ మైండ్ సెట్ను మనము అబ్జర్వ్ చేస్తూ మనం ప్లాను తొందరగా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వాళ్ళ దగ్గర వచ్చే ముందు వాళ్ళ దగ్గర లిటరేచరో, బ్రోచరో, లేకపోతే మనం ఐడి కార్డ్ ఇవ్వడమో ఏదో ఒకటి చేసి వాళ్ళ నెంబర్ కూడా మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్లాన్ కంప్లీట్ చేస్తామో మనము తప్పకుండా 24 hours లోపు, ఎందుకంటే మనిషి యొక్క మైండ్ పవర్ ఏంటంటే 24 hours దాటిందంటే వాళ్ళకు చెప్పిన విషయం పూర్తిగా గుర్తుండదు. అందుకే 24 hours లోపు తప్పకుండా ఒక్కసారి మళ్ళీ ఫోన్ చేసి, హలో సార్ బాగున్నారా, మీరు నిన్న చెప్పినటువంటి బిజినెస్ కాన్సెప్ట్లో ఏది మీకు బాగా నచ్చింది, మీరు ఎప్పుడు ప్రారంభిస్తారని అడగాలి. కానీ చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే బిజినెస్ గురించి ఏమి ఆలోచించారంటారు, కానీ వాళ్ళకు ఛాయిస్ ఇవ్వద్దు. ఎందుకంటే మనం కనుక ఛాయిస్ ఇచ్చినట్టయితే బిజినెస్ గురించి ఆలోచించి చెప్పాలేమనుకొని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే చెప్తామని అంటారు. అందుకే బిజినెస్లో ఏం నచ్చాది మీకు, మేము
ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మీకు 100% మేము సపోర్ట్గా ఉంటాం. ఎప్పటికీ మీరు సక్సెస్ అయ్యేంత వరకు మేము సపోర్ట్గా ఉంటాం. మా టీము మేమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తామని వారికి తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే మనకు బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నేమ్స్ లిస్ట్ అండ్ కాంటాక్ట్ ఇన్వైటింగ్, షో ద ప్లాన్ అండ్ ఫాలో ఆఫ్ అండ్ ఫాలో త్రో ఇర్ పవర్ఫుల్. లాస్ట్ వన్ చాలా పవర్ఫుల్. చాలామంది ఏం చేస్తారంటే ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళకు ఏమంటారు వాళ్ళే చెప్తారని అనుకుంటాం. కానీ మనమే తప్పకుండా వాళ్ళు ఫాలోఅప్ చేసి, ఫాలో ఆఫ్ అండ్ ఫాలో త్రో చాలా పవర్ఫుల్. ప్లాన్ చెప్పడమే కాదు, ఫాలో ఆఫ్ అండ్ ఫాలో త్రో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళందరికీ కనుక మనము ఇలా చేసినట్టయితే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ కావచ్చు. ఈ 4 బేసిక్స్ ఎవరైతే స్పీడ్గా ఒక చక్రంలాగా తిప్పుతారో వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో తొందరగా సక్సెస్ కావచ్చు. ఆల్ ద బెస్ట్.